తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 6 సీనియర్ ఐఏఎస్ అధికారులు 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ నియమితులయ్యారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న సివిఆర్ ఆనంద్ ను హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా హరిత నియమితులయ్యారు. ఇక ఐపీఎస్ బదిలీలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శివకృష్ణ చెప్పండి. శ్రావణి, పోలీసు వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 23 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా అందులో భాగంగా హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా విసి సజ్జనార్ ను నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నియామకం పోలీసు వర్గాల తీవ్ర ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అంతకుముందు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ సేవలు అందించగా ఆయనను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే సివి ఆనంద్ స్థానంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన విసి సజ్జనార్ ను నియమించడం జరిగింది. అలాగే ఖాళీ అయిన ఆర్టీసీ ఎండీ పోస్ట్ లో తెలంగాణ విపత్తు స్పందన అగ్నిబాపుగా సేవల డీజీగా ఉన్న వై నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. శివకృష్ణ, ఇప్పటికే 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ కూడా తెలంగాణ సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళని ఎక్కడికి బదిలీ చేసే అవకాశం ఉందంటారు? శ్రావణి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ ఉన్న శేఖా గోయలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా నియమించగా సిఐడి అదనపు డీజీపీ చారు సిన్హాకు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఆర్గనైజేషన్ అండ్ హోమ్ గార్డ్స్ అదనపు డీజీపీ స్వాతి లక్రాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా, డీజీపీ మహేష్ భగవంతుకు పర్సనల్ విభాగం అదనపు డీజీగా, ఏసీపీ డీజీగా విజయ్ కుమార్ ను ఇంటెలిజెన్సీ అదనపు డీజీగా బదిలీ చేశారు. గ్రే హౌన్స్ ఆటోపాస్ అదనపు డీజీగా డాక్టర్ అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దేవేందర్ సింగ్ చౌహాన్ ను మల్టీ జోన్ 2 అదనపు డీజీగా బదిలీ చేశారు. శ్రావణి. రైట్ శివకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.